హనుమాన్ మూవీ రివ్యూ. సో మూవీ విషయాన్ని పక్కన పెడితే, హనుమంతుడు అనగానే ప్రతి మనిషిలోనూ ఒక తెలియని ఎనర్జీ, దట్టు హిందూ తత్వంలో కానీ ఆర్ స్పెషల్ అపిరియన్స్లో కానీ హనుమంతుడిని చూడగానే ఆర్ హనుమంతుడిని తలుచుకోగానే ప్రతి ఒక్కరికి ఒక తెలియని ఎనర్జీ ఒకటి పాస్ అవుతూ ఉంటుంది. అదే ఎనర్జీ ఈ మూవీలో ఖచ్చితంగా పాస్ అయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అండ్ ప్రశాంత్ వర్మ ఇంత కాన్ఫిడెంట్గా మూవీని రిలీజ్ చేయడానికి కారణం, మీరు 6 సినిమాలు కావండి, 10 సినిమాలు కానివ్వండి, సో ఈ మూవీ ఖచ్చితంగా నేను సంక్రాంతికే రిలీజ్ చేస్తానని ధైర్యాన్ని ప్రదర్శించడానికి కారణం అయితే ఇందులో ఉన్న మ్యాటర్. సబ్జెక్ట్ పరంగా తీసుకున్నా అండ్ కంటెంట్ పరంగా తీసుకున్నా, డైరెక్షన్ పరంగా తీసుకున్నా కూడా పర్ఫెక్ట్. టాలీవుడ్కే కాదు, పాన్ ఇండియా లెవెల్లో హనుమాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, హనుమంతుడి ఫ్యాన్సే కాదు, మూవీ లవర్స్కి అండ్ లాజిక్స్లెస్ సీన్స్ అనేది ఎటువంటిది ఉండదు. ఎందుకంటే హనుమంతుడికి మించిన లాజిక్లెస్ ఎక్కడా ఉండదు. అక్కడ ఉన్నది హనుమంతుడు అయినప్పుడు అవతల ఎవరైతే ఏముంది. సో సింపుల్, ఈజ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హనుమాన్. సో అదే లాజిక్తో మూవీని మన ముందు ప్రజెంట్ చేశాడు. సో లాస్ట్ 5 minutes ఏదైతే ఉందో, గూస్ బంప్స్కి అండ్ టికెట్ వర్తీకి, వర్త్ అనే మాటకి, సో ఈ మూవీ పర్ఫెక్ట్ యాప్ట్. సో ఎన్ని మూవీస్ అయినా రావనివ్వండి, ఈ మూవీ ముందు ఖచ్చితంగా వితౌట్ కంపారిజన్ ఈ మూవీ ఈ సంక్రాంతి విన్నర్. సో ఈ 2 days రిలీజ్ అయిన మూవీస్తో కంపేర్ చేస్తే హనుమాన్ మూవీని దేంతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఉండేది హనుమాన్. సో వెయిట్ ఫర్ పార్ట్ 2 in 2025. ప్రజెంట్ ఈ మూవీతో అయితే